ఇప్పుడు మనం సాయి దగ్గరికి వెళ్ళి నేను ఇదిగో సాయి అంటాను, మీ ఇద్దరు ఏం చేస్తారంటే నేను ఎంతసేపు సాయితో మాట్లాడాలనుకున్నా మీరు వద్దు వద్దు ఇప్పుడేం చెప్పొద్దు అనాలి, సరేనా? సాయిని బ్రాంక్ చేసి ఏడిపిస్తున్నావా? నువ్వు ఎట్టంటే అట్ట. ఇది నీకు మాత్రం ఎక్కడంటే అట్ట. భలే ఉన్నాయి కదా మేడం ఇవి. అంత కీర్తి నీ చేతికి కూడా ఉంది. నవ్వమనలేదు, బాధగా ఉండు. ఇంత చిన్న పిల్లలాగా ఉన్నావు కానీ అసలు నీ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసా సాయి నీకు? వద్దు మేడం, ఇప్పుడు చెప్పకండి మేడం. ఇప్పుడు కూడా మనం ఇలా ఒక్క నిమిషం, నువ్వు నీ స్వార్థం చూసుకుంటున్నావు కానీ ఇలా చెప్పకుండా అనడం తప్పు. మధ్యాహ్నం మనోహర్ ఎవరో ఒక అమ్మాయిని బండి వెనక ఎక్కించుకొని వెళ్తా. గుండె బద్దలైపోయిందా బంగారం? ఏం నీ కొడుకైతే కూతురు లాంటి కోడలు బాధపడితే నువ్వు బాధపడినట్టు కదా, నువ్వు అట్లా ఇంకా మేనేజ్ చేస్తావా? తప్పు కదా, సైలెంట్ గా ఉండు. అయ్యో తల్లి కొడుకులకి ఇంటిల్లి పాద అందరికి తెలిసి కూడా నన్ను మోసం చేస్తున్నారే. ఎప్పుడూ గిఫ్ట్ ఇవ్వలేదు నువ్వు నాకు, ఇది ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చేసింది. వస్తాను నన్ను మనోహర, నీ కథ చెప్తాను. నీ కొడుకు పని అయినాక నీ పని చెప్తా. ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. తాగి కొట్టేస్తున్నాడు, అరిచేస్తున్నాడు అని చెప్పి రాత్రంతా టెన్షన్ కి నేను నిద్రపోలేదు. పొద్దున్నే వచ్చి ప్రశాంతంగా పని చేసుకుంటుంది. ఏమైంది వే అంటే ఏదో తాగి అట్లా అన్నాడు, ఏమనుకోవద్దు అంటుంది. ఇప్పుడు బడిత పూజ నేను కాదు, అదే చేస్తుంది.